జిల్లాలోని పలు గ్రామాల్లో జొన్న పంట నిల్వ చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలమడుకు మండల కజ్జర్ల గ్రామంలో రైతులు వందలాది క్వింటాలు ధాన్యం ఆరుబయట నిల్వ చేసి ఉంచుతున్నారు. ఇక వేసవిలో సాయంత్రం సమయంలో వీచే గాలులు దుమారంతో నేర్పి ఉంచిన జొన్నలను మళ్లీ కుప్ప చేయడం ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మండు టెండర్ను సైతం కూడా లెక్క చేయకుండా చెట్ల కింద ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ధాన్యానికి కాపలా కాస్తున్నామంటూ తెలిపారు. ఇక ప్రభుత్వం చొరవ చూపి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు విన్నవించుకుంటున్నారు. రుయ్యాడి ప్రకాష్ రెడ్డి జొన్న పంట తలమడు మండలాల్లో అత్యధికంగా వేయడం జరిగింది. ఎందుకంటే తొందరనే మార్కెట్ స్టార్ట్ చేసి అధికారులు తొందరగా స్పందించి మార్కెట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రుయ్యాడి కజ్జర్ల విలేజ్నే కనీసం 3000 క్వింటాలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, ఎండుతున్నాయి. ఎందుకంటే ఈ ఎండడము ఎక్కువ వర్షం మొగులవుతున్నది, రోజు రోజు జమ చేయాలా, ఇది చేయాలంటే చాలా కష్టమవుతున్నది. ఇవి ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయితే ఇవి ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ కోసే రైతులు మళ్ళీ వచ్చి ఈ ప్లాట్ఫారం సరిపోతాయి. ప్లాట్ఫారం సరిపోకపోవడం వల్ల మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయితే మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అది కాకుండా 20 క్వింటాలు తప్పకుండా పడుతున్నది ఎకరంకు. 20 క్వింటాలు కొనేటట్టు అధికారులు చొరవ తీసుకోవాలా. దీని మీద అతి తొందరనే స్టార్ట్ చేస్తే మార్కెట్లో కూడా ఇబ్బంది కాదు. ఎట్ టైం డబ్బులు పడడం వల్ల మార్కెట్లో డిఏపి కానీ ఫర్టిలైజర్ కానీ రేట్లు పెరగకముందు, సీడ్ రేట్లు పెరగకముందు తీసుకోగలుగుతారు. కాబట్టి అతి త్వరలోనే జొన్నలు కొనుగోలు చేసి రైతులను ఆదుకో